నమస్కారం. ఎన్సిఎన్ ప్రేక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. వసంత పంచమి పురస్కరించుకొని ఆర్మూర్లోని సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పర్యటన. వసంత పంచమి సందర్భంగా సరస్వతి ఆలయాల్లో పూజలు. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆందోళనలు. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రుల దిష్టిబొమ్మ దగ్ధం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు. సరస్వతి అమ్మవారి ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. ముగిసిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ సీనియర్ మహిళా క్రీడా పోటీలు. ప్రతి వ్యక్తికి క్రీడా స్ఫూర్తి ఉండాలని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు సూచనలు. వసంత పంచమి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సరస్వతీదేవి ఆశీస్సులతో విద్యార్థులంతా మంచి చదువులు చదవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, భక్తులు తదితరులున్నారు. 75 సంవత్సరాల సెక్యులర్ ప్రభుత్వాలు ఇక్కడ. సెక్యులర్ ప్రభుత్వాలు అంటే మైనారిటీలకు అనుకూలమైన ప్రభుత్వాలు, హిందువులకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు. మా దేవత సరస్వతమ దేవతకు ఎవరికి కనికరం రావట్లేదు 75 సంవత్సరాలలో. కాబట్టి హిందువులే ఒకటే ఈ గుడిని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఈ అభివృద్ధిలో భాగంగా ఒక బీజేపీ శాసనసభ్యుడిగా ఈ ధర్మాన్ని నిత్యం పూజించే, ప్రేమించే ఒక శాసనసభ్యుడిగా నా శాయశక్తుల బాసర అమ్మవారి గుడిలాగా కొద్దిగా ఆ స్థాయి కాకుండా ఆ స్థాయిలో ఈ ఆర్మూరులో అభివృద్ధి చేస్తామని. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా మొండి చేయి చూపించిందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చే విషయంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రాంతాలకు మాత్రమే కేంద్రం నిధులు కేటాయించుకుంటుందని, తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా మొండి చేయి చూపిస్తుందని, ఇకనైనా కేంద్రం వైఖరి మార్చుకొని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ను కేటాయించాలని సూచించారు. తెలంగాణ ప్రజలు సైతం కేంద్రానికి పన్నులు కడుతున్నారని, బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ విషయంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ అధికార ప్రతినిధి చంద్రమోహన్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులున్నారు. గతంలోనేమో రాకేష్ రెడ్డి కొడంగల్కి తీసుకుపోతుర్రు, నార్త్ తెలంగాణని విస్మరిస్తుండ్రు అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడిండు. మరి ఇప్పుడు ఆ రాకేష్ రెడ్డిని కానీ ఈ అరవింద్ని కానీ అడుగుతున్నా, మరి కేంద్రం ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిచ్చింది? ఏ నిధులు వచ్చినా కానీ నార్త్ తెలంగాణ కాకుండా నార్త్ ఇండియాకే తీసుకెళ్లే కార్యక్రమం ఎక్కువ కూడా చేస్తుంది. 8 మంది ఎంపీలు గెలిచిర్రు, 2 మంత్రులు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుర్రు. గతంలో చెప్పినట్టు జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం అని చెప్పిర్రు, మిలిటరీ సైనిక్ స్కూల్స్ అని చెప్పిండ్రు. ఇటువంటి కార్యక్రమం చేయకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ప్రకటించిందో దాన్ని నేనే తీసుకొచ్చినా అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే చెప్పుకుంటాడు. బడ్జెట్లనేమో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడేనే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బీహార్లో కానీ, ఢిల్లీలో కానీ, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అధిక బడ్జెట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇవ్వద్దు అని మేము కోరట్లేదు. మేము ఏదైతే ట్యాక్సులు కడుతున్నామో ఆ ట్యాక్సుల్లో మా భాగం ఏముందో ఆ భాగాన్ని ఇవ్వమంటున్నాం. పసుపు బోర్డు ప్రకటించారు మంత్రి గారితో, కేంద్ర మంత్రి గారితో పసుపు బోర్డు ప్రకటించిన చాలా సంతోషం. కానీ దానికి ₹1 కూడా నిధులు పెట్టలేదు. మళ్ళీ గొప్పగా బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ఉన్న నాయకులు చెప్పుకుంటారు, ఓ మా అరవింద్ తీసుకొచ్చి బాండ్ పేపర్ రాసిచ్చిండు, తీసుకొచ్చిండు అంటారు. బడ్జెట్ లో ఎంత రూపాయలు ఈ యొక్క పసుపు బోర్డుకు పెట్టిరని చెప్పి అరవింద్ని ప్రశ్నిస్తున్నాం. ఈ అరవింద్ 6 సంవత్సరాల నుంచి ఏం చేసిండంటే
అంటే గాడిది గుడ్డు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీగంధి హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేందర్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇక సందర్భంగా వార్మింగ్ డేను పురస్కరించుకొని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. క్రీడలలో రాణిస్తే ఉద్యోగ అవకాశాలకు ఆస్కారం ఉంటుందని, ప్రతి వ్యక్తికి క్రీడలు అవసరమని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జావేద్ బాయ్ మినీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర సీనియర్ మహిళా 11వ సాఫ్ట్బాల్ క్రీడా పోటీల ముగింపు వేడుకలకు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్ జిల్లా జట్టు, 2వ స్థానంలో నిలిచిన సిద్దిపేట జట్టు, 3వ స్థానంలో నిలిచిన ఆదిలాబాద్ జట్లకు ఏసీపీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తి ప్రతి వ్యక్తికి ఉంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పొందవచ్చన్నారు. అలాగే క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఇండియా కార్యదర్శి శోభన్ బాబు, మండల విద్యాధికారి రాజగంగారం, పాఠశాల హెడ్ మాస్టర్ లక్ష్మీనరసయ్య, సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి మరియు గంగమోహన్, రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజేష్, చార్టెడ్ అకౌంటెంట్ రాజశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయులు సంగీతారావు, మర్కంటి సుజాత, మౌనిక, అనికేత్, క్రీడాకారులు తదితరులున్నారు. నిజామాబాద్లో మనకు అందరికీ తెలుసు, నిఖత్ జరీను మరి అంతర్జాతీయ స్థాయికి ఈ గడ్డ మీద నుంచే మనకు వెళ్ళి మన నిజామాబాద్ పేరు ప్రఖ్యాతులు మన దేశానికే గర్వకారణంగా ఈరోజు వెలుగొందుతుంది. మీరు కూడా ఆ స్థాయికి చేరుకోవాలి. ఇంకా అత్యంతమైన ప్రతిభని కనబరిచి ఈ టోర్నమెంటు ద్వారా మీరు ఒక ఉత్సాహాన్ని మరి ఉత్తేజాన్ని పొంది మీరు మీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుంటూ కాదు, దానికి ఒక అకుంఠితమైన సాధన, సంకల్పం, పట్టుదల ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా మీ పేరెంట్స్ మిమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేసినందుకు నేను వాళ్ళకి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు పేరెంట్స్ ఎక్కడ ఉన్నప్పటికీ వాళ్ళ సహకారం అనేది మీకు అత్యంత అవసరం. ఒక క్రీడల్లో రాణించడానికి ఈరోజు మనం పేపర్లో చూసాం. గొంగడి త్రిష అండర్ 19 వరల్డ్ కప్లో వాళ్ళ నాన్న నేషనల్ లెవెల్లో హాకీ ప్లేయర్ సంథింగ్ ఏదో ఉంది, నేను సరిగ్గా చదవలేకపోయాను. సో నేషనల్ లెవెల్లో ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి తను అనుకున్న సాధించలేడు, బట్ తన కూతురు ద్వారా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. అలా మీ తల్లిదండ్రులకు కూడా ఏదో ఒక కోరిక ఉంటుంది, అది మీ ద్వారా నెరవేర్చుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. వాళ్ళ లక్ష్యాన్ని మీ లక్ష్యాన్ని వాళ్ళపైన వేసుకొని మిమ్మల్ని ముందుకు తీసుకున్న వాళ్ళే మీ తల్లిదండ్రులు. వాళ్ళు మీకు చెప్పే గైడెన్స్ అయినా సరే, మీకు చెప్పే విషయాన్నైనా సరే ప్రతిదీ మీరు మీ వంట పట్టించుకొని వాళ్ళకు ఒక మంచి పేరు తీసుకొస్తూ మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, దేశానికి కూడా మీరు భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రి నగర్లో గల సరస్వతి ఆలయంలో వసంత పంచమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వీనారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఆలయ అభివృద్ధి కోసం సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు. అనంతరం వినయ్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమిటీ సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు.
ఉదయం నుండి క్యూ లైన్లో నిలబడి శివాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ కన్నుల పండుగ కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. అన్నదాన కార్యక్రమానికి అదేవిధంగా సిద్ధులగుట్టపై నూతనంగా నిర్మిస్తున్న కాటేజీల నిర్మాణానికి సహకరించే దాతలు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. నవరాత్ర సిద్ధేశ్వరుడే కాకుండా రామాలయము, దుర్గాదేవి కూడా ఈ ఆస్థానంలో ఉన్నటువంటి ఆలయం. మరి ఈ సంవత్సర కాలంలో ఏమిటి అంటే దుర్గా శరన్నవరాత్రుల్లో ఏ విధంగా అయితే సరస్వతీదేవి యొక్క అలంకరణని చేస్తామో ఈ సంవత్సరంలో కూడా దుర్గాదేవి దగ్గర వసంత పంచమి, మాఘ వసంత పంచమిని పురస్కరించుకొని ఇక్కడ మన ఆలయంలో దుర్గాదేవి దగ్గర సరస్వతి యొక్క అలంకరణ చేయడం జరిగింది. అటువంటిదే కాకుండా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తీర్థప్రసాదం యొక్క వితరణ, ఆ చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం, అమ్మవారికి సరస్వతి అలంకరణతో పాటు కుంకుమార్చన, అభిషేకము నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి తప్పకుండా ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని సరస్వతీదేవిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ శుభం. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందో బోర్డు చైర్మన్ స్పష్టం చేయాలని, అదేవిధంగా పసుపుకు 15,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో రైతు జేఏసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ప్రభాకర్, యాదగౌడ్, దేవరాం, లింగారెడ్డిలు మాట్లాడుతూ 4 దశాబ్దాల పోరాట ఫలితంగా పసుపు బోర్డును సాధించడం హర్షించదగ్గ విషయమని, కానీ పసుపు బోర్డు కార్యాలయంపై కేంద్రం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని, విధి విధానాలను ప్రకటించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు విధి విధానాలను ప్రకటించడంతో పాటు క్వింటాల్కు 15,000 రూపాయల మద్దతు ధర వచ్చే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బోనస్ సైతం ఇప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు. బడ్జెట్ను సవరిస్తూ వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు గంగారాం, స్వామి యాదవ్, కిషన్, ప్రసాద్, విజయ్ తదితరులున్నారు. అన్ని బోర్డులకు నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్లో పసుపు బోర్డుకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిజామాబాద్లో పెట్టాలని చెప్పినాము, ఆర్మూర్లో పెట్టాలని చెప్పినాం బోర్డు కేంద్ర కార్యాలయం. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన బోర్డు కార్యాలయం కేరళలో ఉంటుంది. మరి బోర్డుది ఆర్మూర్లో ఉండాలి. మరి అధ్యక్షుడిగా పెట్టినటువంటి గంగారెడ్డి గారు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. అసలు ఢిల్లీలో ఉంటుందా, దీని ప్రధాన కార్యాలయం నిజామాబాద్లో ఉంటుందా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మన దగ్గర దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి పసుపు పరిశోధన కేంద్రం కోసం 4 ప్రాంతాలలో భూములు ఇచ్చారు. అందులో ఒక్క హాసకొత్తూరులో మాత్రమే కొద్దో గొప్ప పరిశోధన కొనసాగుతుంది. దీనికోసము రైతాంగం తరఫున పోరాటం చేస్తున్నటువంటి ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ఖచ్చితంగా ఈరోజు బోర్డు ఏర్పాటు చేసిన దాంట్లో ఒక సభ్యునిగా నియామకం చేసి ప్రతి విషయంలో కూడా మీరు కూర్చొని మా సలహాలు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా మా పెద్దలు చెప్పినట్లు మీరు తప్పకుండా ఒక 1000 రూపాయల బోనస్ అనేది పసుపు పంటకు ప్రకటించాలని చెప్పి మా ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తాం. నువ్వు భూములు వదిలిపెట్టి ఆదానికి, అంబానీలకు ఇచ్చే విధంగా చేస్తున్నావు అని చెప్పి మేము అంటున్నాం. అది తప్పైతే చర్చకు రండి బీజేపీకి శక్తులు. అందుకని మొత్తంగా చూసుకున్నప్పుడు ఇలా 1 కోటి మందిని మేము ప్రకృతి వ్యవసాయానికి, ఆర్గానిక్ వ్యవసాయానికి మేము చేస్తున్నాం అని చెప్పేసి అని నువ్వు కేటాయింపు నిర్దేశించినవయ్యా. 616 కోట్లు. 1 కోటి మందిని నువ్వు దీంట్లో ఆర్గనైజ్ చేస్తాం, 1 కోటి మందిని దీంట్లో తీసుకొస్తా అని చెప్పి ఇవాళ కేటాయించిన 616 కోట్లు. ఈ 616 కోట్లు ప్రచారానికి దాదాపు ఎక్కువ శాతం పోతుంది. తర్వాత కమిషన్లకు ఎక్కువ శాతం, రైతుల దగ్గరకు వచ్చేసరికి ఎంత అవుతుంది? అది మీకు గెలవని లెక్కలు కావు. అందుకని ఈ బీజేపీ ఏదైతే నిన్న బడ్జెట్ చేసిందో ఈ బడ్జెట్ మధ్యతరగతికి, అట్లాగే వ్యవసాయ రంగానికి, నిరుద్యోగానికి, మన తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పేసి గుర్తు చేస్తూ 15,000 రూపాయల క్వింటాల్ పసుపు వచ్చే విధంగా ఐక్య పోరాటం చేస్తామని జేఏసీగా మేము డిమాండ్ చేస్తాం.
ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక అభిషేకాలు, హారతి కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున సరస్వతి మాతను దర్శించుకుని చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో పెద్ద ఎత్తున వసంత పంచమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులున్నారు. పరమ పవిత్రమైనటువంటి వసంత పంచమి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపమైనటువంటి మన ఆర్మూర్ శాస్త్రీనగర్లో నివాసం ఉన్నటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి మాత యొక్క జన్మదిన సందర్భంగా ఈ ఆర్మూర్లో వెలిసినటువంటి శాస్త్రీనగర్లో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే జనం తండోపతండాలుగా వస్తూ అమ్మవారిని కైంకర్యాలు సమర్పించుకుంటున్నారు. వాళ్ళ యొక్క చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. మరి ఎందుకు ఈ రకంగా చేయాలి అన్నట్లయితే మనకు అన్నిటికంటే మించి జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు అనేటువంటిది మానవ జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటిది. సో జ్ఞానం ఉన్నప్పుడే అది మనం ఏ రకమైనటువంటి పని అయినా సక్రమంగా సంకోచం లేకుండా చేస్తాం. భక్తులు చాలా తండోపతండాలకు వస్తున్నారు, భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసాలు బాగా చేయించుకుంటున్నారు. లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి చూస్తుంటే ఎవ్రీ ఇయర్ భక్త సందర్భం పెరుగుతూ ఉంది. అది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వారి అర్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. సో ఇదంతా చూస్తుంటే ఒక నమ్మకం కలుగుతుంది. ఒక 2-3 ఇయర్స్లో మంచి డెవలప్మెంట్ చూస్తాము. మేము కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా ఈ ఆర్మూర్ భక్తులకు కానీ లేదా చుట్టుపక్కల ఉన్న భక్తులందరికీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని ఆ అమ్మవారు పూర్తి ఆశీర్వచనాలు అందిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. ఆర్మూర్ పట్టణంలోని స్త్రీ భాషిత పాఠశాలలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ పూలపల్లి సుందర్ సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు. నూతన అడ్మిషన్ పొందిన విద్యార్థులకు వేద పండితుల సమక్షంలో అక్షరాభ్యాసం, మంత్రోపదేశం నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ పూలపల్లి సుందర్ మాట్లాడుతూ వసంత ఋతువు ప్రారంభాన్ని సూచించే ప్రముఖ పండగ వసంత పంచమని, విద్య, సాంప్రదాయాలు, సంస్కృతికి పరిపూర్ణ సంగమమని కొనియాడారు. విద్యార్థులు సరికొత్త కళలతో ముందుకు వెళ్లాలని, సరస్వతీదేవి ఆశీర్వాదాలు విద్యార్థులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల నలంద హైస్కూల్లో వసంత పంచమి వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన అడ్మిషన్లు ప్రారంభించి విద్యార్థులకు మంత్రోపదేశం, అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్లు మాట్లాడుతూ చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజును వసంత పంచమి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందని, సరస్వతీదేవి ఆశీస్సులతో విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. రానున్న 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఆలూరు గ్రామంలో శ్రీ 1000 నామాల వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వినయరెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విజయ్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్, ప్రిన్సిపల్ లతా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెంటిల్ కిడ్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని, సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితులతో విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ మందిర్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ దంపతులు సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించి విద్యార్థులకు స్లేట్లు, బుక్కులు, డిక్షనరీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పండిత్ ప్రేమ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రామ్ మందిర్ పాఠశాలలో గల సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు వసంత పంచమి నాడు నిర్వహించడం జరుగుతుందని, సరస్వతీ దేవి ఆశీస్సులతో రామ్ మందిర్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, సతీమణి అనన్యారెడ్డి హైదరాబాద్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో డబుల్ డోర్ ఫ్రిడ్జ్, వెట్ గ్రైండర్ను అందజేశారు. సుమారు 56,000 రూపాయల విలువ గల సామాగ్రిని విరాళంగా ఇచ్చినందుకు తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ప్రొద్దుటూరి అనన్యారెడ్డికి, హైదరాబాద్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, విద్యార్థులు, పలువురు నాయకులు తదితరులు ఉన్నారు. వసంత పంచమి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రీనగర్లో గల శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో మాజీ కౌన్సిలర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు, రాష్ట్ర క్షత్రియ మహిళా సమాజ్ ఉపాధ్యక్షురాలు కాందే సంగీత ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సరస్వతీ దేవి ఆశీస్సులతో ఆర్మూర్ ప్రాంతం విద్యార్థులంతా రానున్న 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని, ఆర్మూర్ ప్రాంత విద్యార్థులపై సరస్వతీ దేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ మహిళా గ్రూప్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపడం సరికాదన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని ప్రసిద్ధ తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద వసంత పంచమి సందర్భంగా శ్రీ సీతారాములను భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ వసంత పంచమి విశిష్టతను భక్తులకు వివరించామన్నారు. ఇక్కడి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పారు. ముందుగా భక్తులు పవిత్ర గోదావరి నది స్నానాలు ఆచరించి గంగాదేవికి పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శివలింగాన్ని, ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. ఈరోజు వసంత పంచమి, సరస్వతి దేవి యొక్క అక్షరాభ్యాసాలు మొదలవుతూ ఉంటాయి. ఇక్కడ తడపక రామాయణ లోపల గోదర్శనానికి భక్తులు విశేషంగా పాల్గొంటారు. శారదింది సమకార్య పరిక్రమ స్వరూపిణి వాసరాపేతిన సరస్వతి నమస్కృత్యం. ఈ మాత యొక్క అనుగ్రహం వల్ల ఈరోజు చాలామంది భక్తులు వచ్చేసి అక్షరాభ్యాసం చేసుకొని ఆ స్వామి కృప పాత్రవుతారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఏర్గట్ల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ స్తూపం చౌరస్తాలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపి నిధుల కేటాయింపులో అన్యాయం చేసినందుకు నిరసనగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పక్కన ఉన్న రాష్ట్రాల మాదిరిగా మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలని విన్నవించారు. వివక్ష చూపడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివనుల్ల శివకుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలోని శారదా మఠం శ్రీ సరస్వతి పీఠం వద్ద వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసాలు, విశేష పూజలు నిర్వహించామని పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద స్వామీజీ తెలిపారు.
ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారని చెప్పారు. ఉదయం నుండి ఓంకార జెండా ఆవిష్కరణ, సరస్వతి యాగం, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు, పుష్పార్చనలు జరిగాయని చెప్పారు. అలాగే చిన్నారులకు అక్షరాభ్యాసాలు అధిక సంఖ్యలో జరిగాయన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. తడపాకల పుష్కర ఘాట్ నందు వెలిసినటువంటి శ్రీ శారదా మఠం సరస్వతి పీఠంలో ప్రతి సంవత్సరము వసంత పంచమిని పురస్కరించుకొని అక్షరాభ్యాస కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. మరి నేటి రోజు ఉదయం నుండి ఇంతవరకు చాలామంది భక్తులు, పిల్లలు ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. యజ్ఞయాగ కార్యక్రమాలు కూడా జరిగినాయి, భజనలు జరిగినాయి. మరి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. పిల్లలకు సంస్కారాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎవరైనా పిల్లలు స్కూల్ పిల్లలను టీచర్లు తీసుకొని వస్తే వాళ్ళకు ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్లో వాళ్ళని పిల్లలను కూడా పెడతారు. వాళ్ళకు సంస్కారాలు కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. కమ్మరపల్లి మండల కేంద్రంలోని కొత్తూరు రోడ్డు కూడలి వద్ద సోమవారం కాంగ్రెస్ నాయకులు భారత ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం పట్ల నిరసనగా వారు ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకెట్ రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పిరెడ్డి శ్రీను, టక్కూరి రాజేశ్వర్, శ్రీను, శేఖర్, కిషన్, విజయ్, నరేష్, సుంకెట శ్రీను, శైలేందర్, పూజారి శేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్ రఫీ, అజ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 2 మినిస్టర్లు ఉన్నారు. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాగలేకపోవడం నిజంగా సిగ్గుచేటు. వాళ్ళు పదవిలో ఉండడం కన్నా వాళ్ళ పదవులకు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణకు రావాల్సిన నిధులను ఎట్టి పరిస్థితులలో విడుదల చేసేదాకా మా కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం స్పందించాలని కోరుకుంటున్నాం. బాల్కొండ మండల కేంద్రంలోని సనాతన చరిత్ర గల సయ్యద్ షా ముల్తానీ బాదుషా ఖాద్రీ దర్గాలో ఉర్సు ఉత్సవాలను ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 5 నుండి 2 రోజుల పాటు జరిగే సందల్ ఉర్సు ఊరేగింపులకు ఎప్పటిలాగే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వంశ పారంపర్య ధర్మకర్త సయ్యద్ అర్షద్ పాషా తెలిపారు. 500 సంవత్సరాల నుండి ఈ ప్రసిద్ధి చెందిన దర్గా షరీఫ్ ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిందని స్థానిక నాయకులు సయ్యద్ మజారుద్దీన్, యూనుస్, సయ్యద్ ఫయాజ్ అలీ తెలిపారు. బాల్కొండలో ముల్తానీ భాష ఉర్సు సంవత్సరం ఘనంగా జరపబడుతుంది. ఈ ఉర్సుకు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి మేము బాల్కొండ కాన్స్టిట్యున్సీ ప్రజలను ఒకటే కోరుకునేది, ఈ ఉర్సు ఘనంగా జరపబడుతుంది. ఈ సంవత్సరం రాగలరని కోరుతున్నాము. 500 साल से दरगाह में उर्सू कराया जा रहा है. 5 तारीख 6 तारीख के दिन संदल चढ़ाया जाता है. इसके सज्जत नशीब सैयद मुल्तानी बादशाह के सज्जत नशीब सैयद रियाज सैयद अरशद पाशा खादरी साहब के ज़ेर निगरानी में किया जाता है. और यहाँ पर उनके घर से संदल 5 तारीख को लेके आके मुल्तानी बादशाह दरगाह पे धूम से चढ़ाया जाता है. जो सो हजरत सैयद शाह मुल्तानी बादशाह दरगाह का उर्स संदल रहेगा. ज़्यादा से ज़्यादा तादाद उसमें शिरकत करेंगे और फैज़ पाएंगे, क्योंकि बालकोंडा ये बुजुर्गान दिन का गढ़ है. बालकोंडा ऐसा मुकाम है, हैदराबाद के बाद बालकोंडा दक्खन किया जाता है. और ये कम से कम 700-800 साल से संदल उर्स निकाल रहे हैं. इसमें वक्फ बोर्ड में उसका रिकॉर्ड है. బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద సోమవారం కాంగ్రెస్ నాయకులు భారత ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడం పట్ల నిరసనగా వారు ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు చాట్ల నరేష్, చైనా నగేష్, గంగాధర్, రాజలింగం, భూపిరెడ్డి, సయ్యద్ మజారుద్దీన్, కుందారపు శ్రీనివాస్, ఈనూస్ తదితరులు పాల్గొన్నారు. వసంత పంచమి సందర్భంగా పురాణపేట్ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రాస శ్రీనివాస్ విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పురాణిపేట గ్రామాల్లోని ప్రజలు తమ పిల్లలను తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఈ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పురోహితులు రాజేష్ బాసర్లోని శ్రీ సరస్వతి ఆలయం నుండి తెప్పించిన కుంకుమ మరియు సరస్వతి మాత విగ్రహం ముందు 60 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు భవిష్యత్తులో మంచి స్థానాల్లో స్థిరపడతారని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారని, ప్రతి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని, వారికి విద్యా విషయంలో ఏదైనా అనుమానాలు ఉన్నా స్కూల్కి వచ్చి మమ్మలను అడగాలని, అలాగే ప్రైవేట్ స్కూళ్ళ కన్నా విద్యను మేము మంచిగా బోధిస్తున్నామని, స్కూల్కి వచ్చి విద్యా విషయంలో తల్లిదండ్రులు కనుక్కోవాలని తెలిపారు. అనంతరం గ్రామానికి చెందిన పద్మ గంగయ్య ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రాస శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విలేజ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ దేవేందర్ గౌడ్, పద్మ జగదీశ్వర్, పద్మ గంగయ్య, పద్మ వెంకటేశ్వర్, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే మన పురాణపేట పాఠశాలలో ఈ యొక్క వసంత పంచమి వేడుకలు మరి అక్షరాభ్యాస కార్యక్రమం జరపడం జరుగుతున్నది. కాబట్టి ఈ సంవత్సరం కూడా వీడీసీ అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల మేము మరి ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ మన పద్మ గంగయ్య వీరయ్య చారిటబుల్ ట్రస్ట్లో అందరం కలిసి సమన్వయంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించినట్టు ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. మన పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి విలేజ్ పిల్లలే కాకుండా మరి ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ కూడా మన పాఠశాలని ఆకర్షించి ఇక్కడ మరి అక్షరాభ్యాస కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. పాఠశాలలో కూడా జాయిన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం శుభ పరిణామం. భీమ్గల్ మండలం చేంగల్ గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో రాజశేఖర్ రెడ్డి, సరితారెడ్డి దంపతులు 2 తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ దాత, వ్యాపారవేత్త నోముల రాజేశ్వరరెడ్డి తరగతి గదుల నిర్మాణం కోసం తన సొంతంగా 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుకున్న స్కూల్కు ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో తరగతి గదులను నిర్మించానని అన్నారు. భీమ్గల్ మండలంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు 90% మార్కులతో ఉత్తీర్ణత సాధించి పై చదువులు చదువుకునే స్థాయిలో లేని పేద విద్యార్థులకు చదువుకునే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకున్న స్కూల్కు, విద్యాబుద్ధులు చెప్పిన టీచర్లకు, కన్న తల్లిదండ్రులకు, ఉన్న ఊరికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నానన్నారు. వసంత పంచమి సందర్భంగా భీమ్గల్ పట్టణంలో శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ మరియు పరిసర గ్రామాల్లోని ప్రజలు తమ పిల్లలను తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఇట్టి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పురోహితులు రాజేంద్ర ప్రసాద్ బాసర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం నుండి పాఠశాలకు తెప్పించిన కుంకుమ మరియు సరస్వతి మాత ఫోటోను తల్లిదండ్రులకు అందజేసి 120 మంది చిన్నారులకు సామూహికంగా అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహేష్ పాల్గొని వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారులు భవిష్యత్తులో మంచి స్థానంలో స్థిరపడతారని, దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారని చెప్పారు. వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న తరుణంలో మా పాఠశాలకి అక్షరాభ్యాసం చేయించుకొని వాళ్ళ చిన్నారులకి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడానికి కోసం ఈరోజు సరస్వతి మాత అనుగ్రహ కటాక్ష ప్రాప్తి జరగాలని చెప్పేసి ఎంతో చక్కని వేద పండితుల ఆశీస్సులతో నియమనిష్టలతో పూజ చేసి చిన్నారులందరినీ అక్షర జ్ఞానం అందివ్వాలని, ఆ జ్ఞానామృతమైనటువంటి జ్ఞానశక్తిని ఆ ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప విద్యా ప్రదాత ఆ అమ్మవారు ఆశీస్సులు వీళ్ళకి అందించి అక్షర జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. వసంత పంచమి పురస్కరించుకొని ఆర్మూర్లోని సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పర్యటన. వసంత పంచమి సందర్భంగా సరస్వతి ఆలయాల్లో పూజలు. ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గాలలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆందోళనలు. ప్రధానమంత్రి
ఆర్థిక మంత్రుల దిష్టిబొమ్మ దగ్ధం. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఘనంగా వసంత పంచమి వేడుకలు. సరస్వతి అమ్మవారి ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. ముగిసిన రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ సీనియర్ మహిళా క్రీడా పోటీలు. ప్రతి వ్యక్తికి క్రీడా స్ఫూర్తి ఉండాలని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు సూచనలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.